వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హైదరాబాద్ వేదికగా మరోసారి పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. నిన్నటి వరకు ఏపీ రాజకీయాలకి పరిమితమైన జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా భాగ్యనగరంలో నవనిర్మాణ సభ నిర్వహిస్తామని ప్రకటించడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. పవన్ కళ్యాణ్ పర్యటన ప్రకటనపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా స్పందించింది. తెలంగాణ రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశాలపై ఆయన వెనుక ఉన్న రాజకీయ కుట్రలపై నిప్పులు చెరిగారు. అసలు పవన్ కళ్యాణ్ మళ్లీ తెలంగాణ గడ్డపై అడుగు పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాల వెనుక ఉన్న అసలు రంగును బీజేపీ స్క్రీన్ ప్లే ని బయట పెట్టారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ ఇక్కడ అడుగు పెట్టాలి అంటూ మంత్రి పొన్నం చేసిన ఫైరింగ్ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పొన్నం ప్రభాకర్ ఎందుకు అంతగా విరుచుకుపడ్డారు? పవన్ పాత వ్యాఖ్యలను ఎందుకు తిరగదోడారు? ఆ విషయాలన్నీ ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సభ పెడతాననడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. అసలు తెలంగాణలో పవన్ కళ్యాణ్ నిర్మించే నవనిర్మాణం ఏంటని ప్రశ్నించారు. ఇదంతా పవన్ సొంతంగా చేస్తున్న వ్యూహం కాదని, భారతీయ జనతా పార్టీతో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందం మేరకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో మళ్లీ రాజకీయ నటన ప్రారంభించారని పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ నటుడు, అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణలో సభలు పెట్టి ఇక్కడి రాజకీయాల్లో వేలు పెట్టాలని చూడటం వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్నారు మంత్రి పొన్నం. తెలంగాణను మళ్లీ బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ చెప్పే నవనిర్మాణమా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఏపీలో అధికారంలో ఉండి అక్కడ డిప్యూటీ సీఎం గా ఉంటూ అక్కడ వదిలేసి తెలంగాణలో రాజకీయ దుకాణం తెరవాలని చూడటం వెనుక బీజేపీ స్క్రీన్ ప్లే ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక పొలిటికల్ ఏజెంట్ లా మారుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ సమాజంపై ఇక్కడి ప్రజల భావోద్వేగాలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ ఉద్యమాన్ని, ఇక్కడి ప్రజలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ కళ్యాణ్ గతంలో అడ్డగోలుగా మాట్లాడారు. తెలంగాణ ప్రజల చూపు అంతా దారుణంగా ఉంటుందా? మా గడ్డను, మా ప్రజలను అవమానించేలా మాట్లాడిన పవన్ మొదట ఆ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సినిమా చూడండి, మీరు అర్థంటలేను. పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు, చూసుకోండి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సామోళ్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా. సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను నేను ఈరోజు. తెలంగాణ సమాజం ఎంతో దయా హృదయం ఉన్న సమాజం అని, ఎంతో మందిని ఆదరించిన గడ్డ హైదరాబాద్ అని మంత్రి గుర్తు చేశారు. అలాంటి గడ్డపై నిలబడి ఇక్కడ ప్రజల దిష్టి వల్లనే ఆంధ్రలో నష్టం జరుగుతోందనే రకమైన ప్రచారాలు చేసిన పవన్ కళ్యాణ్ కు ఇక్కడ సభను పెట్టే నైతిక హక్కు లేదన్నారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా అని ప్రశ్నించారు. నాడు ఉద్యమాన్ని అవహేళన చేసిన వారు నేడు ఇక్కడికి వచ్చి నవనిర్మాణం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పవన్
పవన్ కళ్యాణ్ పడ్డ బాధపై మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా సెటర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రవర్తించిన తీరును మంత్రి పొన్నం ఎండగట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాను తీవ్ర బాధతో 11 రోజులు అన్నం మానేశానని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పుకొచ్చారు. కోట్ల మంది ప్రజల 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరి ఒక రాష్ట్రం ఏర్పడితే సంతోషించాల్సింది పోయి 11 రోజులు అన్నం తినకుండా బాధపడ్డ వ్యక్తి ఇవాళ తెలంగాణను నవనిర్మాణం చేస్తాడంట అంటూ పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకు ముందు పదకొండు రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్నతల్లికి ముక్కు పుడుక చేయనాడు తల్లికి వడ్డాలని చేస్తారనే సామెత ఉన్నది. తెలంగాణ ఏర్పాటును మనస్ఫూర్తిగా అంగీకరించలేక అన్నం మానేసి శోకాలు పెట్టిన నాయకుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హైదరాబాద్ లో సభ పెడతారని మంత్రి ప్రశ్నించారు. ఇదంతా కేవలం తెలంగాణలో అశాంతి సృష్టించడానికి పొలిటికల్ మైలేజ్ కోసం ఆడుతున్న డ్రామాలో భాగమేనని కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ తన నటనను ఏపీకే పరిమితం చేసుకుంటే మంచిదని తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటనను ఎలా ఎదుర్కోబోతున్నారనే దానిపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. ఏపీలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ముందు అక్కడ ఇచ్చిన హామీలను, అక్కడి నవ నిర్మాణాన్ని చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. ఏపీలో చేయాల్సిన పనులను వదిలేసి తెలంగాణలో రాజకీయం చేయాలని చూస్తే ఇక్కడి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని, ఇక్కడ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తుంటే కావాలనే ప్రతిపక్షాలు, పొరుగు రాష్ట్రాల నేతలు ఇక్కడ వచ్చి లేనిపోని గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ వెనుక ఉండి నడిపిస్తున్న బీజేపీ వ్యూహాలను కూడా తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని పొన్నం స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎవరు మాట్లాడినా, ఏ శక్తులు ఇక్కడ అడుగుపెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్ సభ గురించి ఆలోచించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మొత్తానికి ఏపీలో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వేదికగా నవనిర్మాణ సభ పెడతానడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నాడు తెలంగాణ ఏర్పాటును జీర్ణించుకోలేక 11 రోజులు అన్నం మానేసి ఏడ్చిన వ్యక్తి నేడు ఇక్కడికి వచ్చి ఏ నవనిర్మాణం చేస్తాడు? కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి కారణమన్న వ్యాఖ్యలకు సమాధానం ఏంటి అంటూ పొన్నం వేసిన ప్రశ్నలు జనసేన క్యాడర్ కు సూటిగా తగిలాయి. తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ ఈ కొత్త నాటకానికి తెరలేపారని కాంగ్రెస్ గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెబుతారా, లేక కాంగ్రెస్ విమర్శలను జనసేన బీజేపీ కూటమి తిప్పికొడుతుందా? అసలు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభ అనుకున్నట్లు జరుగుతుందా, లేక ఈ పొలిటికల్ వార్ మరింత ముదురుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.